ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. పలు దేశాల్లో గందరగోళం నెలకొంది. ఉన్నట్టుండి వేల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. దీంతో అత్యవసర సేవలు సైతం స్తంభించాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్ సహా 74 దేశాల్లో ఒకే రోజు సైబర్ నేరగాళ్లు 45,000 హ్యాకింగ్లకు పాల్పడ్డారు. రష్యా రాజధాని మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై ల్యాబ్ ఈ విషయాన్ని వెల్లడించింది. తొలుత బ్రిటన్లోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనిపించడంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా అని ఆరా తీశారు. ఇంతలోనే ఈ దాడి ప్రపంచమంతా పాకింది. వానాక్రై రాన్సమ్వేర్ ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో 45,000 సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్స్కై ల్యాబ్ తన బ్లాగ్లో పేర్కొంది. దీనిలో ఎక్కువగా రష్యాలోనే హ్యాకింగ్కు గురయ్యాయట. మైక్రోసాఫ్ట్ విండోస్లో SMBV2 అనే రిమోట్ కోడ్తో వానాక్రై అనే రాన్సమ్వేర్తో హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. మొదట ఇంగ్లాండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సైబర్ దాడికి గురై చాలా ఆసుపత్రుల్లోనే అత్యవసర సేవలు స్తంభించాయి. ఆ తర్వాత టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, అమెరికా, చైనా, స్పెయిన్, ఇటలీ, తైవాన్, రష్యాల్లోనూ సైబర్ దాడులు జరిగాయి. అన్ని దేశాల్లోనూ ఇదే రాన్సమ్వేర్తో హ్యాక్ చేసినట్లు తెలిసింది. కంప్యూటర్లను అన్లాక్ చేయాలంటే $300 ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చిత్తూరు పోలీస్ స్టేషన్లోనూ ఈమెయిల్ ద్వారా మాల్వేర్ను ఎన్క్రిప్టెడ్ ఫైల్లో పంపించారు. ఒకసారి డౌన్లోడ్ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఈ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై కూడా ఈ సైబర్ దాడి జరిగింది. పలు పోలీసు స్టేషన్లోని కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించిపోయాయి. దీంతో విధులకు ఆటంకం కలిగింది. కంప్యూటర్లను డీకోడ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారన్నది మాత్రం ఇంతవరకు అంచనాకు రాలేకపోతున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.